హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఇప్పుడు మనం ఎండతో పని లేకుండా టమాటో పచ్చడి, నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. చూస్తున్నారు కదా, ఒక పెద్ద పాత్రలోకి నీళ్లు బాగా మరిగించి తీసుకోవాలి. అందులో కొంచెం కల్లుప్పు వేసి కలబెట్టుకుని అది కరిగిన తర్వాత ఫ్రెష్గా గట్టిగా రెడ్గా ఉన్న టమాటోస్ తీసుకోవాలండి. ఎక్కడన్నా డ్యామేజీ మెతక ఉంటే మాత్రం సైడ్కి తీసేసేయాలి, లేదంటే వాటి మూలానే పచ్చడి కూడా చెడిపోతుంది. చూడండి ఎంత ఫ్రెష్గా బాగున్నాయో టమాటోస్, గట్టిగా ఉన్నాయి, సైజు బాగున్నాయి. ఫ్రెష్ అంటే ఆ తొడియాలు కూడా ఇంకా ఓడలేదు చూడండి. ఇవన్నీ కొంచెం నీళ్లు వేడిగానే ఉన్నాయి. ఆవి నీళ్ళల్లో ఉప్పు వేసాం కదా, నీట్గా కడుక్కోవాలి. కడిగితే దాని మీద ఉన్న పెస్టిసైడ్స్ తర్వాత మురికి అంతా పోతుందన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్గా చూసుకోవాలి. మనం ఎట్లాగూ టమాటో ముక్కలు ఉడికిస్తాం కాబట్టి వేడి నీళ్ళల్లో మనం కడిగితే కూడా ఏం కాదు, ఇంకా ఫ్రెష్గా అవుతాయి. అందులో ఉన్న ఏదైనా బ్యాక్టీరియా కానీ దుమ్ము అంతా కూడా చనిపోతాయి. చూడండి, కడుగుతూ ఉంటేనే అట్లా మురికి కొంచెం లైట్గా వదులుతున్నట్టు తెలుస్తుంది. చూడటానికి ఫ్రెష్గా ఉన్నాయా, మళ్ళీ లైట్గా మురికి చూడండి లాస్ట్లో తెలుస్తుంది మీకు. కడుగుతుంటేనే కొంచెం లైట్గా తెలుస్తుంది. ఇలా ఫ్రెష్గా ఉండాలన్నమాట. ముందు మనం ఇవి 1 కేజీ టమాటోస్, మనం కేజీ టమాటోస్ పచ్చడి పెట్టుకోవాలంటే ఇంకొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఎందుకంటే వాటిలో ఏమన్నా కొంచెం డ్యామేజ్ ఉన్నా, లేదంటే అవి కొంచెం ఫ్రెష్గా లేకపోయినా అవన్నీ మనం రిమూవ్ చేసేయాలన్నమాట. టోటల్గా మనకి 1 కేజీ టమాటోస్ కావాలి. వేడి నీళ్ళతో కడిగిన తర్వాత ఇంకొకసారి చల్లటి నీళ్ళతో శుభ్రంగా కడగాలి. పచ్చడి కోసమే కాదండి, కూరగాయలు ఆకుకూరలు బాగా గోరువెచ్చటి నీళ్ళల్లో ఉప్పు వేసుకుని కడిగినట్లయితే బ్యాక్టీరియా పారాసైట్స్ కూడా చనిపోతాయి. ఇప్పుడు నీళ్లు చూడండి లైట్గా చేంజ్ అయ్యాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బాగా కడిగిన టమాటోస్ని అంతే శుభ్రంగా తుడుచుకొని బాగా ఆరబెట్టుకోవాలి. ఎక్కడ తడి ఉండకూడదండి. టమాటోస్ అనే కాదు, పచ్చడి కోసం ఉపయోగించే అన్ని వస్తువులు అంటే మిక్సీ జార్, స్పూను, చాకు ఇలాంటివన్నీ ప్రతి వస్తువు బాగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే ఉపయోగించాలి, లేకపోతే పచ్చడి చెడిపోతుందండి. ఇది మాత్రం జాగ్రత్తగా గమనించుకోవాలి. కిటికీలో నుంచి టమాటోస్ మీద ఎండ ఎంత బాగా పడుతుందో చూడండి. ఇప్పుడు పచ్చడి కోసం పౌడర్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ మెంతులు, ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి. చూడండి, ఎక్కువ నల్లగా మాడకూడదు, అలాగని వేగకుండా ఉండకూడదు. స్మెల్ తెలిసిపోతుంది, బాగా స్మెల్ రావాలి. కలర్ చేంజ్ అవ్వకుండా లైట్గా చేంజ్ అయితే చాలు. ఈ రకంగా వేయించుకొని అవి కూడా ఆరేదానికి ఒక బౌల్లోకి వేసుకుందాం. నెక్స్ట్ 1 స్పూను ఆవాలు కూడా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. అవి కొంచెం వైట్ కలర్ వస్తాయి, ఇంకా ఇమ్మీడియట్గా మళ్ళీ తీసేసుకోవాలి. ఇంకా ఆవాలు కూడా వేగినాయండి. ఇవి తీసుకొని మళ్ళీ మనం జీలకర్ర 1 స్పూను వేయించుకుందాం. ఇవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి ఆరేలోపు టమాటోస్ కట్ చేసుకుందాం. టమాటోస్కి చాపింగ్ బోర్డు మీద కట్ చేసుకుంటే అది కొంచెం జ్యూస్ అంతా సైడ్కి వెళ్ళిపోతుంది, అందుకని ప్లేట్లో కట్ చేస్తున్నాను. ఇవి బాగా పెద్ద సైజు కండగా ఉన్నాయి టమాటోస్ కూడా. అది కొంచెం తొడిన దగ్గర ఎక్కువ వైట్ ఉందండి, అది తీసేస్తున్నాను. కట్ చేసినప్పుడు కొంచెం గింజలు కూడా వస్తాయి కదా,
అవి ప్లేట్లో ఉండిపోతాయి. దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసుకుందాం. అందుకని ప్లేట్లో కట్ చేసుకొని నేను బౌల్లోకి వేసుకుంటున్నా. చూడండి, ఫస్ట్ అత్తడే రిమూవ్ చేసిన తర్వాత కొంచెం వైట్ పార్ట్ ఎక్కువగానే ఉంది. అది కొంచెం డైజెస్ట్ కాదు, తర్వాత ఉడికేదానికి కూడా కొంచెం కష్టం అవుతుంది. అది అట్లా గట్టిగానే ఉండిపోతుంది. అందుకని అది వైట్ పార్ట్ కూడా తీసేస్తున్నాను. ఈ టమాటోస్ ఫ్రెష్గా రెడ్గా బాగా అనిపిస్తున్నాయి, కానీ కొంచెం పులుపు తక్కువ అనిపిస్తుందండి. ఇంకా మిగతా అంతా బాగానే ఉన్నాయి. అందుకే నేను మామూలుగా అయితే 100 గ్రామ్స్ చింతపండు సరిపోతుంది. అందుకే ఇక్కడ నేను 150 గ్రామ్స్ చింతపండు తీసుకుంటున్నాను. టేస్ట్ అంతా బాగుంది, స్మెల్ కూడా బాగుంది, కానీ కొంచెం పులుపు తక్కువ అనిపిస్తుంది. మనం కొంచెం పులుపు చింతపండులో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది, చింతపండు వేసుకునే దానిలో. దాదాపుగా ముక్కలు ఎండలో పెట్టి చేసిన పచ్చడి లాగానే ఉంటుంది. ఇప్పుడు బాండీలోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ అందులోకి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించటం మూలాన ముక్క బాగా ఉడికి మెత్తపడుతుంది. ముక్కలు కట్ చేసేటప్పుడు ప్లేట్లోకి వచ్చిన జ్యూస్ని ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఆ గింజలు కూడా డ్రాప్ అయిపోతాయి, జ్యూస్ మాత్రమే వస్తుందన్నమాట. గింజలు మాత్రం ఎలా మిగిలిపోయాయో చూడండి. టమాటో ముక్కలు ఇలాగే కొంచెంసేపు వేగిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గించటం వలన తొందరగా ముక్క మెత్తపడుతుందన్నమాట. ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి ముక్క మెత్తపడటం స్టార్ట్ అయింది చూడండి. ఇప్పుడు ఇంకా మూత పెట్టాల్సిన పని లేదు. మధ్య మధ్యలో అలా కలబెడుతూ ఉంటే మొత్తం ముక్క మెత్తపడి గుజ్జు గుజ్జుగా తయారవుతుంది. చూడండి, కొంచెం ఉడకాలి. ఆ ముక్క కూడా ఫుల్ జ్యూస్ లాగా వచ్చేయాలన్నమాట. టమాటోస్ బాగా ఉడికిపోయిన తర్వాత ఒక 150 గ్రామ్స్ అంతా చింతపండు పూర్తిగా ఈనెలు లేకుండా, తర్వాత దుమ్ము మధ్యలో కొంచెం పేడులాగా ఉంటుంది కదా, దానికి పెంకు ఉంటుంది కదా చింతపండు పైన, అదంతా ఈనెలు మొత్తం తీసుకొని శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అది 150 గ్రామ్స్ అంతా చింతపండు అనమాట. దాన్ని కొంచెం అట్లా అట్లా సపరేట్గా చేసి మనం ఈ గుజ్జు మీద వేసుకున్నట్లయితే అది శుభ్రంగా ఆ వాటర్ అంతా పీల్చుకొని చింతపండు కూడా బాగా నాని అది కూడా మెత్తగా అయిపోతుంది అన్నమాట. చింతపండు కూడా ఉడికి గుజ్జులాగా రావటానికి ఇంకొకసారి కొంచెం మూత పెట్టి ఉడికించుకుందాం. పచ్చడిలోకి కొత్త చింతపండు వేసినట్లయితే కలరు టేస్ట్ రెండు చాలా బాగుంటాయి. చింతపండు వేసాం కదా, వాటర్ అంతా పీల్చేసి చిక్కగా గుజ్జుగా వస్తుంది చూడండి. ఇప్పుడు ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం కొలతలు చూద్దాం. మెంతులు, జీలకర్ర, ఆవాలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది అన్నమాట. 1.5 కప్పు కారం వేసుకుందాం. ఇది మెజర్ చేసి తీసుకున్న 100 గ్రామ్స్ హోమ్ మేడ్ కారం అండి. మళ్ళీ తర్వాత ఉప్పు కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి, 100 గ్రామ్స్. అయితే కొంచెం తక్కువగానే తీసుకుంటున్నా, మళ్ళీ సరిపోకపోతే వేసుకోవచ్చని. అది వెల్లుల్లి అండి, మన ఇష్టము. నేను 1 కప్పు తీసుకున్నాను, మోస్ట్లీ 100 గ్రామ్స్కి పైనే ఉంటుంది. ఇంకా స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, అవన్నీ పౌడర్ చేసి బౌల్లోకి తీసుకున్నాను. ఇది ఉప్పు, కారం, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి కదండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి టమాటో, చింతపండు గుజ్జుని వేసుకుందాం. అది ఒకసారి నున్నగా మిక్సీకి వేసుకున్న తర్వాత అది మొత్తం ఈ పౌడర్స్లోకి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటోస్, చింతపండు కలిసిన గుజ్జుని పౌడర్లో బాగా మిక్స్ అయిపోయేటట్టు కలుపుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకోవాలండి. ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గిందండి. నేను ఒక 1/2 కప్పు ఉప్పు అంటే టేబుల్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కల్లుప్పు అయితే ఇంక ఈ స్టేజ్లో కలవదు.
ఫస్ట్లోనే కొంచెం ఉప్పు తగ్గించి తీసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం యాడ్ చేస్తే సరిపోయింది. అంతా కరెక్ట్గానే ఉందండి. మీరు కూడా అలా చెక్ చేసుకుని, మీరు కొంచెం ఉప్పు కారం ఎక్కువ తినేవాళ్ళు టేస్ట్ చూసుకొని ఆయిల్ కలపక ముందే మీకు ఉప్పు కారము ఏం తక్కువగా ఉన్నాయో చూసి యాడ్ చేసుకోండి. పచ్చడి మొత్తం పూర్తయిపోయిన తర్వాత పచ్చడి బౌల్ని చిల్లుల ప్లేట్తో మూత పెట్టి కానీ, లేదంటే పల్సటి క్లాత్తో కవర్ చేసి కానీ బాగా ఎండున్నప్పుడు ఒక 2 hours ఎండలో పెడితే ఆ పచ్చడిలో ఉన్న తేమ కూడా పూర్తిగా లాగేస్తుంది. పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఎండలో ముక్కలంతా ఎండపెట్టి డ్రై చేసి మళ్ళీ పచ్చడి పెట్టిన అంత టేస్ట్ ఈ పచ్చడిలో కూడా ఉంటుంది. ఇప్పుడు తాలింపు కోసం 2 స్పూన్ల శనగ నూనె తీసుకుంటున్నాను. అందులోనే కొంచెం వేడైన తర్వాత తాలింపు గింజలు అంటే ఏం లేదండి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఆ 3. ఆ తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు కూడా కొంచెం ఆరబెట్టి కొంచెం డ్రైగా ఉండేటట్టే తీసుకోవాలి. ఇప్పుడు తాలింపు గింజలు వేగిన తర్వాత మనం 1 స్పూను పసుపు, మళ్ళా కొంచెం ఇంగువ, అది కొంచెం 1 స్పూన్ అంత ఇంగువ వేసుకుంటే పచ్చడిలో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇవంతా కొంచెం వేగిన తర్వాత మనం వెల్లుల్లి అన్నమాట, అది 15 వరకు వెల్లుల్లి కొంచెం దంచి వేసుకుందాం. ఫస్ట్ మనం కొంచెం మిక్సీలోకి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా లైట్గా దంచి కానీ, లేదంటే అలాగే కూడా ఒలిసిన పాయలు వేసేసుకోవచ్చండి. 15 కాదు 20 మీ ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. కొంచెం వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువగానే వేసుకోవచ్చండి. ఎందుకంటే వెల్లుల్లిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కావు, యాంటీ క్యాన్సరస్ గుణాలు కూడా ఈ వెల్లుల్లిలో ఉన్నాయి. అందుకని వెల్లుల్లి ఎంత వాడితే అంత. ఇప్పుడు 300 ml వరకు కోల్డ్ ప్రెస్డ్ శనగ నూనె అండి, ఆయిల్ వేసుకున్నాను. మళ్ళా ఆయిల్ వేసిన తర్వాత ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా కాగితే అందులో ఉన్న విటమిన్స్ అంతా వెళ్ళిపోతాయి. అందుకని మనం ఎక్కువ బాయిల్ చేయకూడదు. లైట్గా వేడైతే అది కూడా ఏమన్నా తేమ ఉంటుందేమో ఆయిల్లో అని చెప్పి వేడి చేయటం. ఇప్పుడు ఆయిల్ మొత్తం పచ్చడిలో కలుపుకోవాలి. చూడండి, ఆ పచ్చడిలోకి మొత్తం ఆయిల్ వేసుకున్నట్లయితే ఆ వెల్లుల్లి చూడండి ఎంత బాగున్నాయో, పెద్దగా వేగలేదు, అలాగే ఉండాలన్నమాట. అవి మధ్య మధ్యలో పంటికి ఇంత తగులుతూ చాలా టేస్ట్గా ఉంటాయండి. అవి కొంచెం పచ్చడిలో ఊరిన తర్వాత, అందుకే అది మిస్ చేయకుండా వేసుకోవటం బెటర్. ఇంక ఇప్పుడు ఇలా నీట్గా బాగా కలుపుకోవాలి. ఎంతో కమ్మగా ఉండే టమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి 1 స్పూన్ వేసుకొని కలుపుకొని తింటే ఇక అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేయచ్చండి, అంత టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగే ఈ పచ్చడిని తయారు చేసుకొని తిని చూసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంక ఇది మొత్తం రెడీ అయిన తర్వాత ఇందాక చెప్పాను కదా, మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఎండకు అట్లా 2 hours పెట్టుకున్నారంటే ఇంకా మామూలుగా బయట ఉంచితే కూడా టమాటో పచ్చడి ఒక 6 నెలలకు పైనే ఉంటుంది. అంటే కొంచెం కలర్ మారుతుంది అంతే, 1 year వరకు కూడా తేడా రాదు. ఎందుకంటే ఎక్కడ మనం తడి తగలనీయలేదు కదా. మళ్ళీ కొంచెంసేపు ఎండలో కూడా పెట్టుకున్నామంటే అది టేస్ట్ ఇంకా కొంచెం రెట్టింపు అవుతుంది. అది ఎండలో పెట్టి చేసిన పచ్చడి లాగానే టేస్ట్ వస్తుంది. పైగా డి విటమిన్ కూడా యాడ్ అవుతుంది. సూర్యరశ్మి పడటం వలన ఏ పదార్థాలైనా ఎండలో ఉంచితే చెడిపోకుండా పురుగు పట్టకుండా ఉండటంతో పాటు డి విటమిన్ కూడా యాడ్ అవుతుంది. ఈ పచ్చడిని గాజు బాటిల్లో
పెట్టుకొని గాలిపోకుండా గట్టిగా క్యాప్ పెట్టేసి స్టోర్ చేసుకోవాలండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ కలర్ ఏం చేంజ్ అవ్వదు. కాకపోతే సమ్మర్లో కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇంతేనండి ఇవాళ వీడియో. మళ్ళీ ఇంకొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.